హైదరాబాద్ లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇన్ని సైట్స్ ఉన్నాయి. మీరు ఎందుకు సౌత్ చూస్ చేసుకున్నారు? అది కూడా శ్రీశైలం హైవేలో కడతాల ఎందుకు చూస్ చేసుకున్నారు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడైతే గ్రోత్ ఉంటుందో, ఎక్కడైతే డెవలప్మెంట్స్ వస్తాయో అక్కడే పెట్టాలని ఎవరైనా కొనుక్కుంటారు. సో ఎందుకు వై ఓన్లీ శ్రీశైలం హైవే అండ్ కట్టాలంటే, ఇప్పుడు ఆల్రెడీ మా అందరికీ తెలిసిన విషయం, ఫోర్త్ సిటీ అండ్ ఫ్యూచర్ సిటీ ఏదైతే అతి త్వరలో శ్రీశైలం హైవేలో కట్టాలకి ముచ్చర్లకి దగ్గరగా ఫోర్త్ సిటీ ఎస్టాబ్లిష్ అవబోతుంది. అది కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో. సో టాప్ కంపెనీస్ అన్నిటినీ ఇన్వైట్ చేస్తూ గవర్నమెంట్ కూడా తొందరగా దీన్ని పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆ చేసే దగ్గరలో మన వెంచర్స్ డెవలప్ చేస్తే కస్టమర్స్కి గ్రోత్ రావడానికి కానీ తొందరగా డెవలప్ అవడానికి కానీ ఉంటుంది. కాబట్టి సో మనం కత్తాల సరౌండింగ్స్లో సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ రేటుకి మనకి వెంచర్ ప్లాట్ వస్తుంది. సో అది గ్రో అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అవి చూసుకుంటే కరెక్ట్గా 10 to 15 years బ్యాక్ అక్కడ ఏదైతే 10,000, 20,000 రూపాయల గజం కొన్న వాళ్ళు ఇవాళ 2 లక్షలు, 3 లక్షల గజం దాకా వెళ్ళిపోయింది. అది ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డెవలప్మెంట్స్. సో ఎప్పుడైతే గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఫాస్ట్గా చేస్తుందో అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో అప్పుడు ఆపర్చునిటీ, రెసిడెన్షియల్గా ఆ ఏరియా డెవలప్ అవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కట్టాలు స్పెషల్లీ ఈ ఏరియా రెసిడెన్షియల్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్న ఒక మంచి ఏరియా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఈ వెంచర్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.